ఇవాళ 10వ తారీఖు సుప్రీంకోర్టులో తెలంగాణలో పార్టీ మారినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో గెలిచి అధికార కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం తేలనుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. ఆ తీర్పు ప్రకారము ఖచ్చితంగా స్పీకర్కు నిర్దేశన చేస్తుందా లేదా ఏంటి? ఎందుకంటే శాసన వ్యవస్థకు సంబంధించి అదేవిధంగా కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వీటి మధ్యన ప్రతిసారి జరిగేటువంటిది. ముఖ్యంగా రాజ్యాంగ సంస్థలైనటువంటి న్యాయ వ్యవస్థ, ఇటు శాసన వ్యవస్థ, ఒకరి మీద ఒకరికి పెత్తనం, ఇవన్నిటి మీద కూడా సుప్రీంకోర్టు స్పీకర్ను నిర్దేశించగలదా లేదా అనేటువంటి అంశము గతంలో అనేకం చర్చలు జరిగినాయి, ఇప్పుడు జరుగుతాయి. అవన్నీ పక్కన పెడితే తెలంగాణలో 10 ఉప ఎన్నికలకు సిద్ధమేనా? ఉప ఎన్నికలు వస్తే నేను గెలుస్తాను కడియం చేరి బరాబరు మాట్లాడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఆ 10 మందికి ఎన్నికలు వస్తాయా? కేవలం 3 మీదనే వస్తాయా? పార్టీ మారిన వాళ్ళందరికీ వర్తిస్తుందా? సుప్రీంకోర్టు స్పీకర్కి ఆదేశాలు ఇస్తుందా? గతంలో ఇచ్చినట్టుగా 4 వారాలు 5 వారాలు సమయం ఇచ్చి ఆలోపు నిర్ణయం తీసుకోకపోతే మేమే చూసుకుంటామనేటువంటి మాట చెప్తారా? ఏం జరగబోతుంది? తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా? 2 పార్టీలు సిద్ధంగా ఉన్నాయా లేవా? సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? చెప్పిన దాని ప్రకారం పోతే 10 మంది ఎమ్మెల్యేలకు విషయంలో ఒకవేళ ఉప ఎన్నికలే వస్తాయనుకుంటే కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టమయ్యేటువంటి ప్రమాదం ఉంది. పోయినటువంటి వాళ్ళు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి వాడు ఎక్కడ ఫెయిల్ అయిందంటే తీసుకుంటే అనవసరంగా తీసుకుంటే టీఆర్ఎస్ ఎల్పీని పూర్తి స్థాయిగా కాంగ్రెస్లో విలీనం చేసుకుని గతంలో టీఆర్ఎస్ చేసినట్టుగా, కేసీఆర్ చేసినట్టుగా, కేసీఆర్ కాంగ్రెస్లో ఉన్నటువంటి మెజారిటీ వాళ్ళని తీసుకొని ఎల్పీ మొత్తం అంటే లెజిస్లేటివ్ పార్టీ శాసనసభాపక్షం మొత్తం కూడా టీఆర్ఎస్లో విలీనమైనట్టుగా అధికారికంగా ఉత్తరం ఇవ్వడంతో కోర్టులకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అది రాజ్యాంగం పరంగా ఇబ్బంది రాదు, చట్టం పరంగా ఇబ్బంది రాదు. కానీ ఇప్పుడు 10 మందిని మాత్రమే తీసుకొని ఇప్పుడు 39 మందిలో 2వ వంతో 3వ వంతో రావాల్సినటువంటి వాళ్ళు రాకపోవడం వల్ల వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకో 5-6 మందిని తీసుకుంటే ఇబ్బంది రాకపోతుండే. ఇప్పుడు పార్టీ మీద, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద, నాయకత్వం మీద నమ్మకం పోదా? అరే మిమ్మల్ని నమ్ముకొని వస్తే మేము మళ్ళీ ఉప ఎన్నికలు పోవాల్సి వచ్చింది, ఈ ఖర్చు ఓడిపెట్టాలి, మళ్ళీ ఓడిపోతే మా ఎమ్మెల్యే పదవులకు ఏం కావాలి, మేము బోము. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్లో చేరలేదని చెప్తారు. రేపు స్పీకర్ దగ్గర పోతే అవును మేము కాంగ్రెస్లో చేరలేదు, మేము టీఆర్ఎస్లోనే ఉన్నాము. టీఆర్ఎస్లో ఉంటే విప్పు పాటిస్తున్నారా లేదా అనేటువంటిది టెక్నికల్గా మళ్ళీ సాగదీసేటువంటి అవకాశం ఉంది. అయితే గీతే కేవలం ఒక దానం నాగేందర్కు మాత్రమే వర్తిస్తుండవచ్చు. ఈవెన్ కడియం శ్రీహరి కూడా వాళ్ళ కూతురు కాంగ్రెస్లో చేరి అఫీషియల్గా ఎంపీ క్యాండిడేట్ అయింది తప్ప, సరే వాళ్ళు ప్రచారంలో పాల్గొన్నారు, ఆ ఫోటోలు వస్తాయి, ఈ ఫోటోలు వస్తాయి, కానీ అఫీషియల్గా అవును మేము రాజకీయ నాయకులం ఎక్కడ తిరిగినా తిరుగుతామనేటువంటి మాట చెప్పారు. కానీ అధికారికంగా ఏముంటుంది అనేటువంటిది చెప్పాలి. స్పీకర్ దగ్గర పోయి మేము పార్టీలలో చేరలేదు, మేము టీఆర్ఎస్లో ఉన్నామని చెప్తే కూడా చేసేది ఏమీ లేదు. అధికారికంగా వాళ్ళు పార్టీ మారలేదంటారు. కేవలం దానం నాగేందర్కు మాత్రమే ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే అఫిడవిట్ ప్రకారం ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి దానం నాగేందర్ ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ కోసం ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ ఖైరతాబాద్లో పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవగలుగుతారా లేదా, ఎన్ని స్థానాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా చూడాలి. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మొదలవుతుంది. అమ్మో వీళ్ళని నమ్ముకొని పోతే మమ్మల్ని నట్టేట ముంచుతారు, నడిసంద్రంలో ముంచుతారని వచ్చేటువంటి వాళ్ళు కూడా రారు. కానీ ఇంత జరుగుతుంటే ఇంకా 10 మంది ఎందుకు వస్తలేరు? ఇగో పార్టీ మీద నమ్మకం లేకపోవడం, నాయకత్వం మీద నమ్మకం లేకపోవడం, ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి గారికే మళ్ళీ మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అవును రేవంత్ రెడ్డి 10 మందిని తెచ్చుకున్నాడు, వాళ్ళు తెచ్చుకోమన్నారు. జగిత్యాల కాడ జీవన్ రెడ్డి చాలా తీవ్రంగా వ్యతిరేకించిండు, చెప్పకుండా జగిత్యాల ఎమ్మెల్యేని తెచ్చుకున్నాడు అనేది చాలా పెద్ద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మిగిలినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అంతే ఉంటుంది. ఎవరు ఎక్కడికి వచ్చినా కూడా చేరిన ప్రతి చోట పాతోళ్లకు కొట్లాట, కొత్తలకు కొట్లాట, వీళ్ళని గెలిపించుకోవాల్సినటువంటి ఆరాటము. మళ్ళా ఉప ఎన్నికలంటే ప్రజల్లో వ్యతిరేకత. కాంగ్రెస్కి ఇప్పుడు స్థానిక సంస్థల సంబంధించినటువంటి గొడవ, ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక ఇస్తే మళ్ళీ అదొక లొల్లి. పార్టీకి సంబంధించి కాంగ్రెస్కు పెద్ద ఇబ్బంది, ఇది చిన్న ఇబ్బంది అనుకుంటున్నారేమో కానీ పార్టీని కుంపముంచేటువంటి అవకాశమే ఉన్నది. ఇప్పటికైనా తేరుకొని ముఖ్యమంత్రి అర్జెంటుగా ఇంకో 10 మందిని తీసుకొచ్చుకొని టీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయిపోయిందని రాయించుకుంటే ఏలెల్లు ఉండదు, రాజ్యాంగ పరంగా చట్టపరంగా ఏలెల్లు ఉండదు. లేకపోతే మిమ్మల్ని నమ్మి ఎవరు వస్తలేరని ఒక చర్చ మొదలవుతుంది, మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి వాళ్ళు నట్టేట ముంచిరనేటువంటి ఒక ప్రచారం సాగుతుంది. రెండింటిని భరించాల్సింది ఎవరు అంటే మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే.